బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికాకి బిగ్ షాక్. యుద్ధంలోకి ఇటు నార్త్ కొరియా ఎంటర్ అవుతుందా? ఇటు భద్రతా అధికారులతో ఇటు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎమర్జెన్సీ మీటింగ్ని నెలకొల్పాడు. ఇటు ఇరాన్కు సపోర్టుగా ప్రత్యక్ష యుద్ధంలోకి ఉత్తర కొరియా, నార్త్ కొరియా దిగబోతుంది. ఇటు ప్రపంచ దేశాలన్నిటి కలవరపరుస్తున్న ఇటు కిమ్ న్యూక్లియర్ పరీక్షలు. ఇటు అమెరికా అలాగే ఇటు సౌత్ కొరియా, ఇటు అమెరికా మరియు సౌత్ కొరియా ఒక నావల్ ఎక్సర్సైజెస్ చేస్తున్న సమయంలో దానికి సమాధానంగా ఇటు న్యూక్లియర్ టెస్టులను చేస్తుంది నార్త్ కొరియా. 12 న్యూక్లియర్ మిసైల్స్ని లాంచ్ చేసి టెస్ట్ చేశాడు కిమ్. ఇటు 420 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను సైతం చాలా ప్రిసైజ్గా అచీవ్ చేసి బూడిద చేయడంలో ఈ న్యూక్లియర్ లాంచర్స్ స్పెషాలిటీ అంటూ ఇటు అమెరికా పైన ఇటు కిమ్ చెప్పుకొచ్చాడు. అలాగే ఇటు అమెరికా పైన తీవ్ర ఆగ్రహంతో కిమ్ ఉన్నట్టు ఇటు కిమ్ శత్రువైన సౌత్ కొరియాతో అమెరికా స్నేహాన్ని ఇటు మొన్ననే ఇటు సౌత్ కొరియాలో అమెరికా ఒక జాయింట్ డ్రిల్ ఆపరేషన్ చేపట్టింది. ఇటు ఇరాన్ అలాగే రష్యాలతో కలిసి బలమైన కూటమిగా ఏర్పడే ప్లాన్లో ఇటు నార్త్ కొరియా ఉన్నట్టు తెలుస్తుంది. ట్రంప్కు జలకివ్వడానికి ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నాడు కిమ్. ఇటు కిమ్ దిగితే మూడో ప్రపంచ యుద్ధమే అంటున్నారు ఇటు అంతర్జాతీయ వర్గాలు, ఇటు డిఫెన్స్ అనలిస్టులు అలాగే జియో పొలిటికల్ అనలిస్టులు చాలా క్లియర్గా ఇటు కిమ్ గనక యుద్ధంలో పాల్గొంటే ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఇటు సౌత్ సీ ఆఫ్ జపాన్లోని సునాన్ ఏరియాలో ఇటు నార్త్ కొరియా 10 బ్యాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించింది. ఇటు న్యూక్లియర్ క్యాపబుల్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ MRLS అనే ఒక రాకెట్ లాంచర్ సిస్టమ్ని తన కూతురుతో పాటు కిమ్ జాంగ్ తన కూతురుతో పాటు కూర్చొని మొత్తానికైతే వీక్షించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 여기에 머물러 있지 않을 것은 분명하다. 난 타격 범위 내에 있는 하며 자기의 직초적인 파괴력과 군사적 가치를 다시 한번 증명했습니다. రైట్, మనం చూస్తున్నాం కదా అవే మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్స్. ఈ రాకెట్ లాంచర్స్ నుంచే దాదాపు 10కి పైగా ఇటు న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ని ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇటు టైమింగ్ ఒకసారి మనం చూస్తే కనుక ఒక పక్కన ఇటు అమెరికా ఇరాన్తో బిజీగా ఉన్న సమయంలో మొత్తానికైతే ఇటు అమెరికా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ వార్కి సంబంధించి బిజీగా ఉన్న సమయంలో ఇటు కిమ్ జాంగ్ ఉన్ చాలా క్లియర్గా ఇటు న్యూక్లియర్ క్యాపబుల్ నావల్ అండ్ ల్యాండ్ సిస్టమ్స్ని ప్రయోగిస్తున్నాడు. ఇటు అమెరికా కొంత డిస్ట్రాక్ట్ అయి ఇటు ఇరాన్లో ఉన్న టైంలో ఇటు కిమ్ జాంగ్ ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? నార్త్ కొరియా ఫారెన్ మినిస్టర్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఏదైతే దాడులు చేస్తుందో వాటన్నిటినీ ఇల్లీగల్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్, అలాగే ఇటు యునైటెడ్ స్టేట్స్ని ఒక రోగ్ నేచర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటూ అలాగే ఇల్లీగల్ యాక్ట్స్ ఆఫ్ అగ్రెషన్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ప్యోంగ్యాంగ్ చాలా క్లియర్గా ఇరాన్కి సంబంధించిన కొత్త సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీకి మా ఫుల్ సపోర్ట్ అంటూ ఇటు నార్త్ కొరియా చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. శాంక్షన్స్ ఇచ్చిన దేశాలన్నీ అంటే ఇటు రష్యా, నార్త్ కొరియా అలాగే ఇరాన్ ఈ కంట్రీస్ అన్నీ కూడా యునైటెడ్గా ఇటు అమెరికాని ఎదుర్కొనే అవకాశం ఉండబోతుంది అంటూ ఇటు ఒక నార్త్ కొరియా స్టేట్మెంట్ అయితే చాలా క్లియర్గా వచ్చింది. మిలిటరీ అనలిస్టులు ఇటు నార్త్ కొరియా చాలా క్లియర్గా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని, అక్కడ యూజ్ చేస్తున్న టాక్టిక్స్ని
అమెరికా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని రియల్ టైంలో వాళ్ళు ఎలా ప్రయోగిస్తున్నారు, ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు ఇటు నార్త్ కొరియా వాటన్నిటిని గమనిస్తుందంట. ఆ టాక్టిక్స్ అన్నిటినీ అలాగే వాళ్ళు వాడుతున్న ఆ వెపన్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేస్తుందంట. ఎట్ ద సేమ్ టైం ఇటు సౌత్ కొరియా పరిసర ప్రాంతాల్లో అమెరికాకు సంబంధించిన థర్డ్ బ్యాటరీస్ అలాగే పేట్రియాట్ మిసైల్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఈ డిఫెన్స్ సిస్టమ్ వీటన్నిటిని కూడా అనలైజ్ చేస్తుందంట. రానున్న రోజుల్లో గల్ఫ్ యుద్ధంలో ఇటు గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో మరి కిమ్ జాంగ్ ఇటు నార్త్ కొరియా వాటిలో ఇన్వాల్వ్ అవ్వబోతుందా? ఇటు నేవల్ న్యూక్లియర్ ఆర్మమెంట్ మనం క్లియర్గా చూస్తున్నాం. ఆ లాంచర్స్ అన్నీ కూడా ఒక నేవల్ న్యూక్లియర్ ఆర్మమెంట్. ఎట్ ద సేమ్ టైం అమెరికా నార్త్ కొరియాని ఒక న్యూక్లియర్ పవర్గా గుర్తించాలి ఖచ్చితంగా ఫ్యూచర్లో అనేది ఇటు నార్త్ కొరియా స్టేట్మెంట్. అలాగే నార్త్ కొరియా ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, వాళ్ళ నేవీ షిప్స్ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ మిసైల్స్ క్యాపబిలిటీస్ ఏంటి, ఫ్యూచర్లో నార్త్ కొరియా మీదకి అమెరికా దండయాత్రకి ఒకవేళ యుద్ధానికి వస్తే కనుక ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇరాన్లో ఉన్న సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీకి ఫుల్ సపోర్ట్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే శాంక్షన్స్ ఉన్న దేశాలన్నీ కూడా అంటే రష్యా, ఇటు నార్త్ కొరియా, అలాగే ఇరాన్, ఈ దేశాలన్నీ కూడా ఒకటిగా ముందుకు వెళ్ళాలి అంటూ ఇటు కిమ్ జాంగ్ చెప్పుకొస్తున్నాడు. సో ప్రస్తుతానికి ఇటు న్యూక్లియర్ మిసైల్స్ని ప్రయోగిస్తుంది. ఇటు కిమ్ జాంగ్ బిజీగా ఉన్న ఇటు అమెరికా బిజీగా ఉన్న టైంలో కిమ్ జాంగ్ న్యూక్లియర్ మిసైల్స్ని ప్రయోగించడానికి గల కారణాలు ఏంటి? అమెరికాని ఎంగేజ్ చేయబోతున్నారా? అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్ని, పేట్రియాట్ మిసైల్ సిస్టమ్స్ని, థర్డ్ బ్యాటరీస్ని, వీటన్నిటిని కూడా కిమ్ జాంగ్ టార్గెట్ చేయబోతున్నాడా? రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఇటు అమెరికా ఏ దేశాలపైన అయితే శాంక్షన్స్ని విధించిందో, ఇటు నార్త్ కొరియా, రష్యా, అలాగే ఇరాన్, ఈ దేశాలన్నీ కూడా ఇటు అమెరికాకి వ్యతిరేకంగా పోరాడాలా? ఈ మూడు దేశాలు కలిసి యుద్ధం చేయాలా అన్నదానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే కిమ్ జాంగ్ ఇటు అమెరికాని టార్గెట్ చేస్తూ, ఇటు ఇరాన్ని సపోర్ట్ చేస్తూ యుద్ధంలో అమెరికా చేస్తుంది తప్పు, ఇజ్రాయెల్ చేస్తుంది తప్పు. రానున్న రోజుల్లో ఒక న్యూక్లియర్ పవర్గా నార్త్ కొరియా ఎదగబోతుంది అంటూ ఇటు కిమ్ జాంగ్ అయితే చెప్పుకొచ్చాడు. ఒక న్యూక్లియర్ మిసైల్స్కి సంబంధించిన టెస్ట్లను అయితే చేశాడు. తన కూతురుతో పాటు కూర్చొని ఆ టెస్టులని, ఆ మిసైల్స్కి సంబంధించిన టెస్టులని వీక్షించాడు. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి మనం చూస్తే కనుక ఆ మిసైల్స్ ఏవైతే లాంచ్ చేశారో ఆ మిసైల్ లాంచర్స్ని ఇటు తన కూతురు కిమ్ జాంగ్ తన కూతురు జూ ఏతో పాటు ఆ మిసైల్ లాంచెస్ని అన్నిటిని కూడా తను వీక్షిస్తున్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇటు రానున్న